ఈ అధ్యాయంలో ఏ విధంగా పరీక్షిత్ మహారాజు దేశయాటనలో ఉన్నప్పుడు కలిపురుషుడు అత్యంత క్రూరమైన పద్ధతిలో గోవును మరియు వృషభాన్ని శిక్షిస్తున్నప్పుడు పరీక్షిత్ మహారాజు చూసి ఆ కలిపురుషుణ్ణి ఏ విధంగా శిక్షించాలి అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియపరుస్తున్నారన్నమాట. ఈరోజు మనమున్న పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే శక్తివంతులు అని ఎవరిని అంటున్నాం ఈరోజు ఉన్న పరిస్థితుల్లో? పవర్ఫుల్ పీపుల్ అని ఎవరిని అంటున్నాం? ఎవరి దగ్గర అయితే ధనం ద్వారా అధికారం, దాని ద్వారా పవర్, శక్తి, ఇలాంటి వాళ్ళు ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఎటువంటి అపరాధం చేసినా కూడా తప్పించుకొని సాఫీగా జీవితాన్ని సాగిస్తున్నారన్నమాట. మనకు అస్సలు తెలియని కూడా తెలియవు ఎలాంటి పాపాలు వాళ్ళు చేస్తున్నారో అనే విషయం కూడా మనకు తెలియరాదన్నమాట. అలాంటి ఒక పరిస్థితిలో ప్రపంచంలో మనం ఉన్నామన్నమాట. దీనికి 100% వ్యతిరేకంగా శాస్త్రంలో చెప్పబడిందన్నమాట. ఏంటి? ఎంత శక్తివంతుడైనా కూడా పాపాత్ముడైనచో ఖచ్చితంగా శిక్షించడానికి అర్హుడు. పరీక్షిత్ మహారాజ్ ఏమంటున్నాడు ఇక్కడ ఈ శ్లోకంలో? కవచాభరణములు ధరించిన వాడైనా అని అంటున్నాడు. అంటే ఎవరిని సంబోధిస్తున్నాడు? దేవతలైనా తప్పు చేసినట్లయితే వాళ్ళు శిక్షించడానికి అర్హులే. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? శక్తివంతులైతే వాళ్ళు చాలా ఈజీగా తప్పించుకోవచ్చు అన్నమాట. ఎలాంటి కృత్యం చేసినా కూడా వాళ్ళకి ఏమీ జరగనట్టు ఈజీగా వెళ్ళిపోతారనమాట. అదే విధంగా బలహీనులైనటువంటి వాళ్ళు ఎంత చిన్న తప్పు చేసినా కూడా వాళ్ళని శిక్షించడమో లేకపోతే వాళ్ళని ఇబ్బంది పాలు చేయడమో ఇలాంటివి చేస్తున్నాం అనమాట. ఈ మధ్య ఏదో ఒక మీమ్ ఎవరో ఫార్వర్డ్ చేశారనమాట వాట్సాప్లో. ఏంటంటే సాధారణ వ్యక్తులు హెల్మెట్ వేసుకోకపోయినా వాళ్ళకి ఫైన్ వేస్తున్నారు 100 రూపాయలు. అదే ధనికులు కోట్లల్లో అవినీతి చేసినా కూడా వాళ్ళు సాఫీగా విదేశాల్లో బతికేస్తున్నారు. ఎలాంటి ఒక పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాము అనేసి ఒక మీమ్ ఎవరో పంపించారనమాట. ఇది కలియుగంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. కలియుగంలో ఏ విధంగా ధర్మాన్ని మనము పాటించకుండా మన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ధర్మ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి తెలియకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా ఏ విధంగా గడుపుతున్నారు అనేది మనకు ఉదాహరణ అన్నమాట. దానికి 100% ఆపోజిట్గా శాస్త్రంలో చెప్పబడింది. సాక్షాత్తు పరీక్షిత్ మహారాజు ఏదో బెంగళూరు సిటీకి మేయరో, కర్ణాటక స్టేట్కి చీఫ్ మినిస్టరో, భారతదేశం అనే దేశానికి ప్రైమ్ మినిస్టరో కాదనమాట. ఈ భూమండలానికి మొత్తానికి రాజు, ఒక దేశానికో ఒక రాజ్యానికో కాదు. అలాంటి వ్యక్తి ఈ శ్లోకంలో చెప్తున్నాడనమాట. కవచాభరణములు ధరించిన దేవతలైనా పాపం చేసినట్లయితే నేను వాళ్ళని శిక్షిస్తాను అనేసి. ఈరోజు పొలిటీషియన్స్ కాకపోతే బ్యూరోక్రాట్స్ సొంత వాళ్ళు ఏదైనా తప్పు చేశారనుకోండి, వాళ్ళని ఏ విధంగా బయటపడేయాలో వాళ్ళకి తెలుసు అనమాట. అదే బయట వాళ్ళు ఏదైనా తప్పు చేశారనుకోండి, వాళ్ళని శిక్షిస్తారు, సొంత వాళ్ళని కాపాడుకుంటారు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట మనకు.
దేవతలు అని ఎవరిని అంటున్నాం మనం? అంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, దాంట్లో దేవతలు కూడా ఉన్నారు. దేవతలు అన్ని జీవరాశులు దాంట్లో వస్తాయన్నమాట. అంటే కాన్షియస్నెస్ బేస్ చేసుకొని ఆ డివిజన్ అనేది ఉందన్నమాట. ఎవరైతే ఎక్కువ పుణ్యం చేసుకుంటారో వాళ్ళకు దేవతల పొజిషన్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైతే బాగా చదివి పరీక్ష రాసి మంచి మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళకి గొప్ప కాలేజ్లో సీట్ వస్తుంది. అదే సరిగ్గా చదవకుండా తక్కువ మార్కులు వచ్చి ర్యాంకింగ్ తక్కువ వచ్చిందనుకోండి, వాళ్ళు డిసైడ్ చేయలేరనమాట ఏ కాలేజ్లో వాళ్ళకి సీట్ రావాలి అనేది వాళ్ళు డిసైడ్ చేయలేరనమాట. ఆ విధంగా ఎవరైతే ఎక్కువ పుణ్యం చేసుకుంటారో వాళ్ళకి దేవతల పోస్ట్, ఏ విధంగా మన ఊర్లో కలెక్టర్ ఉన్నారో ఆ విధంగా ఈ దేవతలది కూడా పోస్ట్ అనమాట. మారుతూ ఉంటారు. వాళ్ళ ఆయుర్దాయం అయిపోయిందా, వాళ్ళ అకౌంట్లో పుణ్యం ఖాళీ అయిపోయిందా మారిపోతారు. ఒక్కొక్క లోకంలో ఆయుర్దాయం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. స్వర్గలోకంలో డిఫరెంట్గా ఉంటుంది, బ్రహ్మలోకంలో డిఫరెంట్గా ఉంటుంది, మనమున్న భూలోకంలో డిఫరెంట్గా ఉంటుంది. అదేవిధంగా జీవరాశుల్ని బేస్ చేసుకొని కూడా ఆయుర్దాయం అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఒక దోమ, ఒక చీమ తీసుకున్నట్లయితే ఒక 2-3 రోజులు అయిపోతుంది వాళ్ళ మనకు 100 ఏళ్ళు ఏ విధంగానో వాళ్ళకి ఆ 2-3 రోజులు అంతా అయిపోతుంది. పుట్టడము, మళ్ళీ సంతానం పొందడము, తర్వాత చనిపోవడము అన్నీ ఒక్కరోజు 2 రోజులు 3 రోజులు అయిపోతాయి అన్నమాట. మనకు ఆ చీమనో దోమనో చూస్తే ఎంత తక్కువ దీనికి ఆయుర్దాయం. అది దేవతలు మనుషుల్ని చూసి ఈ మనుషులకి చాలా తక్కువ ఆయుర్దాయం, 100 ఏళ్ళైనా వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుందన్నమాట ఆయుర్దాయం. భగవద్గీతలో చెప్పారనమాట. ఏంటి బ్రహ్మ యొక్క ఆయుర్దాయం ఏంటి అని చెప్పారనమాట. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రింయుగ సహస్రాంతం తేహో రాత్రో విదో జనః అని చెప్పారనమాట. అంటే ఏంటంటే మనకు ఎన్ని యుగాలు ఉన్నాయి? ఏంటవి 4 యుగాలు? కలియుగం యొక్క ఎంత డ్యూరేషన్ ఏంటి? కలియుగం డ్యూరేషన్ ఏంటి? కాదు. మళ్ళీ ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు. తర్వాత త్రేతాయుగం 96. అదేవిధంగా సత్యయుగం 17,28,000 వస్తుందన్నమాట. ఇక్కడ ఏంటి అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క జీవనానికి సరిపడే పరిస్థితులు ఉంటాయన్నమాట. ఈ 4 యుగాలను కలిపి ఒక మహాయుగం అని అంటారనమాట. మహాయుగం అంటే ఏంటి? ఇప్పుడు చాలా ప్రశ్నలు అడుగుతుంటాను నేను ఈరోజు. మహాయుగం అంటే ఏంటి? 4. ఈ 4 ఏవైతే ఉన్నాయో కలియుగ, సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు, ఈ 4 యుగాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 కలిపి ఒక మహాయుగం అంటారనమాట. ఆ విధంగా 72 మహాయుగాలు ఒక మన్వంతరం. సంకల్పం చెప్తాం రోజు. ఎప్పుడైనా మీరు సంకల్పం చేసినప్పుడు గుళ్ళో సంకల్పం చెప్తారనమాట పూజారి. ఏం సంకల్పం చెప్తారు? వైవస్వత మన్వంతరం. మనం ఉండేటువంటి
మన్వంతరం ఏంటంటే వైవస్వత మన్వంతరం. ఈ మన్వంతరంలో మనువు ఎవరంటే వివశ్వాన్, వైవస్వతుడు. ఎవరైనా సూర్యుడి కొడుకు. ఓ ప్రభు, ఈ క్లాస్ చెప్తారనుకుంటే ఇన్ని క్వశ్చన్స్ అడుగుతారండి. ఆ విధంగా 72 మన్వంతరాలు, 72 మహాయుగాలు ఒక మన్వంతరం. ఆ విధంగా 14 మన్వంతరాలు ఒకరోజు బ్రహ్మకి. అదేవిధంగా 14 మన్వంతరాలు ఒక రాత్రి. అంటే ఒక పగలు ఒక రాత్రి, ఒక పగటి పూట 1000 మన్వంతరాలు అన్నమాట. కాదు, 1000 మహాయుగాలు. 1000 మహాయుగాలు ఒకరోజు, 1000 మహాయుగాలు ఒక రాత్రి బ్రహ్మకి. ఆ విధంగా బ్రహ్మ 100 సంవత్సరాలు బతుకుతాడనమాట. మనం చూసుకున్నట్లయితే, కంపేర్ చేసుకున్నట్లయితే, మన 100 సంవత్సరాలకి బ్రహ్మ సంవత్సరాలకి అసలు పొంతనే లేదు. అదేవిధంగా స్వర్గలోకంలో ఉన్నటువంటి దేవతలకి మనకు 6 నెలలు, వాళ్ళకు ఒక రోజు. మనకి 6 నెలలు ఒక రాత్రి వాళ్ళకి. దేవతలకి మళ్ళీ వేరేలాగా ఉంటాయన్నమాట. అందుకే వాళ్ళు ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఏం చేస్తారంటే, ఫస్ట్ మహావిష్ణువు దర్శనార్థమై క్షీరసాగరాన్ని దగ్గరికి వెళ్తారనమాట. సముద్రానికి, క్షీర సముద్రాన్ని దగ్గరికి వెళ్ళి విష్ణు పురుష సూక్తాన్ని పఠిస్తారనమాట ప్రతిరోజు. ఊర్ధ్వ ఏకాదశి అనేసి, ఏంటంటే సంవత్సరంలో ఒకసారి ఆ ఏకాదశి అనేసి వస్తున్నట్టు. ఏంటంటే ఆ రోజు పొద్దున్న లేచి ప్రతిరోజు వాళ్ళు వెళ్ళి మహావిష్ణువు దర్శనం చేసుకుంటారనమాట. అది కూడా వైకుంఠ ఏకాదశి రోజు. ఆ రోజు అది విశేషం అనమాట. సంవత్సరంలో ఒకరోజు అంటే పొద్దున్న లేచిన వెంటనే ఫస్ట్ వెళ్ళి మహావిష్ణువు దర్శనం చేసుకుంటాం అనమాట. ఎంతమంది ఇక్కడ ప్రతిరోజు నిద్ర లేచి స్నానం చేసి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు? సో దేవతలందరూ అంటే వాళ్ళకి మన 6 నెలలు వాళ్ళకు ఒక రోజు ఒక పగలు, 6 నెలలు ఒక రాత్రి. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే వాళ్ళకు మనకు పొంతనే లేదు. అందుకని మనం ఏమనుకుంటున్నాము, వాళ్ళు అమరులు, అమరత్వం ఉన్నది ఈ దేవతలకి అనుకుంటాం అన్నమాట. అమరత్వం అంటే మరణం లేదు అని. కానీ అది నిజం కాదు. ఎవ్వరికైనా ఈ మరణం ఉంది భౌతిక జగత్తులో. ఆ బ్రహ్మ భువనార్లోకే పునరావృత్తినోర్జున అని భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఆ బ్రహ్మలోకం నుంచి మత్స్యలోకం అంటే పాతాళలోకం వరకు ఏ లోకంలోనైనా ఎవరు ఈ శరీరాన్ని పొందినా పునరావృత్తి ఉన్నది. అంటే వాళ్ళు ఆ శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని స్వీకరించాల్సిందే. అమరత్వం అనేది లేదు. అది భగవద్గీత వాక్కు. పూర్వము హిరణ్యకశిపుడు అని ఒక రాజు ఉండేవాడు అనమాట, దైత్యరాజు. ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసా? ఆయన ఏం చేశాడంటే మరణాన్ని జయించాలని ఆశతో బ్రహ్మ గురించి తపస్సు చేయడం ప్రారంభించాడనమాట. ఆ తపస్సు ఎంత కఠినమైన తపస్సు అంటే, ఒంటి కాలితో నిలబడి 2 చేతులు పైకెత్తి ఊపిరి బిగబెట్టుకొని తన ఏకాగ్రతను మొత్తాన్ని నాసిక ఊర్ధ్వభాగం అంటే పై భాగం పైన పెట్టి బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేయడం మొదలుపెట్టాడనమాట.
కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆ తపస్సు ద్వారా ఏమైందంటే ఈ లోకం మొత్తం చాలా విపరీత పరిస్థితులు వచ్చాయన్నమాట. దాని ద్వారా వెంటనే దేవతలందరూ ఏం జరుగుతుందో అర్థం కాక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారనమాట. ఏంటిది, నీ గురించి తపస్సు చేస్తున్నాడు, నువ్వేమో ఏం రెస్పాండ్ అవ్వట్లేదు, రేపు పొద్దున వాడు తపశ్శక్తి ఎక్కువ తెచ్చేసుకొని మా పోస్ట్కి వచ్చేసాడు అనుకో, మా వెనకొచ్చి మమ్మల్ని చంపేసి స్వర్గాన్ని జయించాలనుకున్నాడంటే మేము ఏం చేయాలి, వెళ్ళి ఏదో చెయ్యి అని చెప్పి అడుగుతారనమాట. సరే బ్రహ్మ ఏం చేస్తాడు, వెంటనే అక్కడికి వెళ్ళి హిరణ్యకశిప ఏం కావాలి నాయన, ఎందుకు ఇంత కఠినమైన తపస్సు చేస్తున్నావు అని అడుగుతాడనమాట. అప్పుడు హిరణ్యకశిపుడు ఏమంటాడు, నాకు మృత్యువు రాకుండా నన్ను ఆశీర్వదించండి, మృత్యువే లేకుండా నన్ను ఆశీర్వదించండి అంటాడు అనమాట. అప్పుడు బ్రహ్మ హిరణ్యకశిపుని చూసి నవ్వుతాడనమాట. ఏంటంటే అది నాకే లేదు, మృత్యువుని ఓడించే శక్తి నాకే లేదు, నేనే ఒకరోజు ఈ శరీరాన్ని వదిలేసి ఉత్తరోత్తర ఏదైతే నాకు నా కర్మ ఫలితంగా ఏ శరీరం అయితే రావాలో దానికి వెళ్ళిపోవాలి, నేను నాకే లేదు, నీకెలా ఇస్తాను అంటాడు అనమాట. సరే మరి ఏంటి నెక్స్ట్ ఏంటి ఆప్షన్ ఉందంటే ఇండైరెక్ట్గా అడుగుతాడనమాట. అంటే పగటిపూట నేను చావకూడదు, రాత్రిపూట చావకూడదు, మనిషి చేత చావకూడదు, మృగం చేత చావకూడదు, దేవతల చేత చావకూడదు, ఇంటి లోపల చావకూడదు, ఇంటి బయట చావకూడదు. ఇంత పెద్ద లిస్ట్ తీసుకొని వస్తాడనమాట బ్రహ్మదేవుడి దగ్గరికి. ఏదో ఒకటి చేయాలి కదా. ఇప్పుడు మన ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటారు, ఆ చిన్నపిల్లాడు చాలా మారాన్ చేస్తాడు, ఏడుస్తాడు, గిల్లుతాడు, కింద పడిపోయి దొల్లుతాడు, కావాలంటే కావాలి. చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు అది. ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు ఏదైనా షాప్లో ఏదైనా చూసారనుకోండి, ఆ పిల్లాడు కావాల్సిందే, అక్కడ రోడ్ అయినా కింద పడి దొల్లి తీసుకునేంతవరకు, అది తీసిచ్చేంతవరకు వదలడు అనమాట. కదా కదా ఏం చేస్తాడు మళ్ళీ తల్లిదండ్రులు, ఇంత రోదన చేస్తున్నారు, ఓకే పోతే పోయిందని కొనిచ్చేస్తాడు. అవునా కాదా? అదేవిధంగా బ్రహ్మ కూడా ఎంత చెప్పినా వినడు ఈ హిరణ్యకశిపుడు అని చెప్పి సరే తీసుకొని ఆ వరాన్ని ఇచ్చేసి వెళ్ళిపోతాడనమాట. ఆ వరం చాలా గొప్ప వరం. ఏంటి, ఎవ్వరూ తనకి సాటి లేదనమాట. దేవతల్ని కూడా జయించేశాడనమాట. అన్ని లోకాలను జయించి తనే అధిపతి, మృత్యువే లేదు అని ప్రకటించేసుకున్నాడు అనమాట. దేవతారాధన కూడా చేయకూడదు ఎవరు అని నిషేధించేశాడనమాట మొత్తం ప్రపంచంలో. అంత శక్తివంతుడయ్యా అనమాట. ఎవ్వరూ తనని ఎదిరించలేనటువంటి పరిస్థితులు. తర్వాత మనకు తెలుసు ఏమైందో. ప్రహ్లాదుడు పుట్టడం, ప్రహ్లాదుడు ఏ విధంగా నారదుడి చేత శిక్షణను పొంది విష్ణు భక్తుడు అవ్వడము, దాని తర్వాత ఏ విధంగా తన పాఠశాలకు వెళ్ళి తన క్లాస్మేట్స్ అందరికీ బోధించడము విష్ణు భక్తి గురించి, తర్వాత ఏ విధంగా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని మార్చాలి, విష్ణువుకి శత్రువుగా తయారు చేయాలనే ప్రయత్నం చేసి విఫలం అవ్వడంతో సొంత కొడుకునే చంపాలనేటువంటి దుర్బుద్ధితో ఎన్నో ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ మనకు తెలుసు. తర్వాత నరసింహ అవతారం ద్వారా హిరణ్యకశిపుడు ఏ విధంగా మరణించాడో ఇవన్నీ మనకు తెలుసు. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ మాయా మోహంలో పడి జీవుడు ఏం చేస్తాడంటే విపరీత బుద్ధి ద్వారా తనకు తానే హాని కలిగించుకుంటూ ఇతరులకు కూడా హాని కలిగిస్తున్నారన్నమాట. ఇంకొక ఉదాహరణకి, కోతులు పట్టే వాళ్ళని ఎవరన్నా చూసారా ఇంతకుముందు? మీరు ఎవరన్నా చూసారా?
ఏం చేస్తారంటే వాళ్ళు కోతులు ఎక్కువ ఉన్న ప్రదేశంలోకి వెళ్ళి ఒక ముంతలాగా ఒకటి తయారు చేసుకుంటారనమాట. ఆ ముంతలో వేరుశెనగలు బాగా వేయించి వాసన వచ్చేలాగా వేయిస్తారనమాట. వేయించిన తర్వాత ఆ ముంతలో పెట్టేసి ఒక చెట్టు కింద చెట్టుకో దేనికో కట్టి పెట్టేస్తారనమాట. కోతులకు క్యూరియాసిటీ ఎక్కువ అనమాట. అంటే వాళ్ళు ఇలాంటి విషయాన్ని ఎక్కడన్నా చూసావంటే దాంట్లో ఏముంది అని ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడాల్సిందే, లేకపోతే వాళ్ళ మైండ్ ఇంకంతే డిస్టర్బ్ అయిపోతాయి అన్నమాట. మనం కూడా ఏదైనా బ్యాగ్ తీసుకున్నప్పుడు, బృందావన్కి వెళ్ళినప్పుడు కోతులు చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. బృందావన్లో అద్దాలు తీసుకెళ్ళిపోతాయి ఎవరన్నా అద్దాలు వేసుకుంటే, చాంటింగ్ బ్యాగ్లో, లేకపోతే మనం ఏదైనా చిన్న బ్యాగ్లో. వాళ్ళ క్యూరియాసిటీ అనమాట, ఎక్కువ క్యూరియాసిటీ ఉంటుందన్నమాట. సో వీళ్ళేంటి, ఆ వేరుశెనగలు బాగా వేయించి ఆ ముంతలో పెట్టి కట్టేసినప్పుడు ఈ కోతులు చూస్తూ ఉంటాయి అనమాట, ఏం చేస్తున్నాడు ఈయన అనేసి. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కట్టేసి. కొంతసేపటికి ఆయన లేదు అని తెలిసిన వెంటనే మెల్లగా అక్కడికి వెళ్ళి ఆ వేరుశెనగలు వాసన వస్తుంది, చేయి లోపల పెట్టేస్తాయన్నమాట. చేయి లోపల పెట్టి ఆ వేరుశెనగలు తినాలి అనే ఒక ఆలోచనలో చేయి లోపల పెట్టి తీసుకుంటాయన్నమాట. కానీ ఏమవుద్దంటే ఆ చేతిలో వేరుశెనగలు ఉండడం ద్వారా ఆ చెయ్యి అనేది ఆ ముంతలో బిగుసుకుపోతుంది అన్నమాట. చెయ్యి బయటకు రాదు. ఆ ముంత ఉంటుంది, చిన్న రంధ్రమే ఉంటుంది, చిన్న చెయ్యి వెళ్ళేలాగా. ఆ క్యూరియాసిటీ ద్వారా ఆ కోతి లోపల చెయ్యి పెట్టి ఆ వేరుశెనగలు చేతిలో తీసేసుకుంటుంది అనమాట. చేతిలో తీసుకుని చెయ్యిని మాత్రం బయట తీసుకోలేదన్నమాట. ఎందుకు? చెయ్యి ఇలా ఉంటుంది, ఒకసారి వేరుశెనగలు చేతిలో ఇలా కొన్నా ఇలాగ పెద్దగా అయిపోతుంది, బిగుసుకుపోతుంది. ప్రయత్నిస్తుంది, రాదు. ఎంత ప్రయత్నించినా చెయ్యి బయటకు రాదు. దూరం నుంచి ఆ కోతులు పట్టేవాడు చూస్తుంటాడనమాట. ఒక్కసారి ఆ కోతి చెయ్యి బిగుసుకుపోయింది అని తెలుసుకున్న వెంటనే అక్కడికి వెళ్ళి వల వేసి కోతిని పట్టుకుంటాడు. ఇంకా జీవితాంతము ఆ కోతి అతనికి బానిస. ఇంతకు ఆ చేతిలో ఎన్ని వేరుశెనగలు తనకు చిక్కుతాయంటే 2-3 ఆ కోతికి. ఈ ఉదాహరణ ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చంటే, ఈ ఒక భౌతిక జగత్తులో మనం కూడా ఈ మాయా మోహంలో ఈ తాత్కాలికమైన సుఖాల గురించి ఆకర్షితులమై వాటి మోహంలో పడి ఈ భౌతిక జగత్తులో బానిసగా తయారవుతున్నాం అన్నమాట. మనకు క్యూరియాసిటీ, ఇది చేస్తున్నా నేను ఈరోజు, రేపు ఇంకొకటి చేశానంటే ఏమో ఇంకా గొప్పగా ఆనందంగా ఉండగలుగుతానేమో అని ఒక ఆలోచన అన్నమాట. కానీ అది నిజం కాదు. ఎందుకు నిజం కాదు? సాక్షాత్తు భగవంతుడే, శ్రీకృష్ణ పరమాత్ముడే భగవద్గీతలో చెప్పాడు. ఏంటి? దుఃఖాలయం అశాశ్వతం అని చెప్పాడనమాట. అంటే ఈ భౌతిక జగత్ అనేది ఆనందాలను పంచేటువంటి ప్రదేశం కాదు. దుఃఖాలయం అశాశ్వతం. అన్ని భోగ ఐశ్వర్యాలు ఏవి మనం పొందినా కూడా అశాశ్వతమే అని భగవద్గీతలో సాక్షాత్తు ఆ భగవంతుడే చెప్పాడనమాట. అయినా కూడా మనం లేదు మన ప్రయత్నం. కాబట్టి ఈ భౌతిక జగత్తు అనేది ఉండవలసిన ప్రదేశం కాదు. వచ్చామా, మన పరిస్థితి ఏంటి, మనం చేయాల్సినవేంటి, మనం వెళ్ళాల్సిన ప్రదేశం ఏంటి, ఇవన్నీ తెలుసుకొని వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ ఉండేదానికి కాదనమాట మనం వచ్చింది. మనం ఉండాల్సినటువంటిది ఆనంద నిలయం, సాక్షాత్తు వైకుంఠం, సాక్షాత్తు ఆ భగవంతునితో పాటు జీవించేటువంటి ప్రదేశం. అది మనమేదో ఊహించుకుంటూ
మనము ఎలా సంతోషంగా ఉండాలి అవన్నీ అవసరం లేదనమాట. భగవద్గీతలో సాక్షాత్తు భగవంతుడే చెప్పేసాడనమాట. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని సాక్షాత్తు ఆ భగవంతుడే చెప్పాడనమాట. యద్గత్వా న నివర్తంతే తద్ధామం పరమం మమ అని కూడా చెప్పాడనమాట. అంటే ఏంటి, ఏదైతే ఒక ప్రదేశం ఉన్నదో ఆ ప్రదేశానికి వెళ్ళిన తరువాత తిరిగి వచ్చే అవకాశం లేదు. అది ఆ ప్రదేశం నా ప్రదేశం, వైకుంఠలోకం. యద్గత్వా నా నివర్తంతే, నో రిటర్న్. తద్ధామం పరమం, అత్యున్నతమైన ప్రదేశం. మమ అంటే నేనుండేటువంటి లోకం అని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్తున్నాడు అనమాట. మనకు డౌట్ అవసరం లేదు. సాధారణ వ్యక్తులు చెప్పారనుకోండి, నేను ఇది అది ఇది 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 అని ఏదో చెప్పారనుకోండి, మనకు డౌట్ రావాలి ఖచ్చితంగా. నిజమేనా వీళ్ళు చెప్పేది, నమ్మొచ్చా? మనం చూస్తుంటాం మూవీస్లో, సినిమాల్లో చూస్తుంటాం అనమాట. పువ్వుల్లో పెట్టి చూసుకుంటా నన్ను పెళ్ళి చేసుకోండి. అదేంటి పువ్వుల్లో పెట్టి చూసుకోవడం ఏంట్రా బాబు? కష్టమే రాకుండా చూసుకుంటానంటారనమాట. అది ఎలా కుదురుతుంది కష్టమే రాకుండా? పెళ్ళైన మొదట్లో ఈ ఆకర్షణ ద్వారా, ఆకర్షణ మోహంలో ఒకరి గురించి ఒకరు తెలుసుకోకపోయినా కూడా ఆ భ్రమలో బతికిపోతారనమాట కొన్నాళ్ళు. పెళ్ళైన కొద్దిగా కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలో, కొన్ని వారాలు, ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని రోజులు. నిజ స్వరూపం, నిజ స్వభావం అర్థమైన వెంటనే అమ్మా అని వెంటనే మళ్ళీ లాయర్ని సంప్రదించడం, విడాకులు, ఏదో రకరకాలు ఈరోజున్న పరిస్థితుల్లో అన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఏంటి, మోహం. ఇలా మూవీల్లో పెద్ద పెద్ద డైలాగులు రాస్తారు కదా, సినిమాల్లో కవితలు రాసేస్తారు. అదే ఇంకా జీవితం అని మనం నమ్మేసి వెళ్ళిపోతాము. మళ్ళీ ఏం జరుగుతుంది? అంటే నిజాన్ని ఎక్కువసేపు దాచి ఉంచలేరన్నమాట. నిజ స్వభావం, ఆకర్షణ అనేది ఏం జరుగుతుంది, కొద్దిగా తగ్గుతూ వస్తుంది. తర్వాత నిజ స్వభావాన్ని, నిజ పరిస్థితుల్ని అర్థం చేసుకుంటాం అన్నమాట. తర్వాత అయ్యో మోసపోయాను. సో కాబట్టి అలాంటి పరిస్థితుల్లోనూ మనం ఆబ్వియస్లీ మనం డౌట్ చేయాలి, ఎందుకు ఇలా, నిజమేనా కాదా అని. కానీ ఎప్పుడైతే భగవంతుడు చెప్తున్నాడో, సాక్షాత్తు వ్యాసదేవుని ద్వారా మనకు ఈ భగవద్గీత శాస్త్రం ఏదైతే ఆచార్యముఖతః మనం పొందుతున్నామో, మనం డౌట్ పడాల్సిన అవసరం లేదన్నమాట. యాజ్ ఇట్ ఈజ్ అలా తీసేసుకోవాలి. అదేవిధంగా పరీక్షిత్ మహారాజు రాజు ఏ విధంగా పరిపాలన చేయాలనే విషయాన్ని కూడా చెప్తున్నాడనమాట. ఏంటి, రాజు తన వాళ్ళు పరవాళ్ళు అనేటువంటి భేదాభిప్రాయం లేకుండా రాజపాలనని ఏ విధంగా సమానంగా అందరూ సమానులే. మనం ఇంత ముందు ప్రవచనంలో మనం డిస్కస్ చేసాం, రాజు అంటే ఎవరెవరిని తను పరిపాలించాలి. రాజు అంటే తన రాజ్యంలో పుట్టినటువంటి ప్రతి జీవి కూడా తన జనులే అన్నమాట. మనుషులే కాదు, పక్షులు, జంతువులు, అన్ని జీవులు కూడా జనులే. అలాంటి జనులను
పాలించేవాడు రాజు అని శాస్త్రంలో చెప్పబడిందనమాట. ఏ విధంగా సాక్షాత్తు పరీక్షిత్ మహారాజు ఎవరు? అభిమన్యుడు ఎవరు? ఈ అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీత ఉపదేశం చేశాడనమాట. వేరే ఎవరిని ఎంపిక చేసుకోలేదు కృష్ణుడు భగవద్గీత ఉపదేశించడానికి. ధర్మరాజు ఉన్నాడు, సాక్షాత్తు ధర్మరాజు, ఆయనకు కూడా చెప్పలేదు. భీష్ముడున్నాడు, మళ్ళీ చాలామంది ఉన్నారు భక్తులు, గొప్ప భక్తులు. కానీ అర్జునున్నే ఎంపిక చేసుకున్నాడు అనమాట ఉపదేశించడానికి. ఎందుకు? ఏమని? కరెక్ట్. కానీ కృష్ణుడే చెప్తాడనమాట, ఎందుకు నేను ఈ విషయాన్ని మొత్తం నీకు చెప్తున్నాడంటే, మిత్రుడు తర్వాత వచ్చేసి ప్రపంచ కుషాల పట్ల వైరాగ్యం కలుగుతుంది. యుద్ధం చేయను, అంత నా వాళ్ళని చంపాలి కదా, వేరే వాళ్ళని చంపేటప్పుడు ఎంతమంది ఎన్నో యుద్ధాలు చేశాడు ఇంతకుముందు, ఎంతమందిని చంపాడు, అప్పుడు ఆ ఫీలింగ్ రాలా, ఇంతమందిని చంపుతున్నాను ఆ పాప బిత్తి రాలా. ఏంటో వాళ్ళు నా వాళ్ళు కాదు కాబట్టి, వీళ్ళు నా వాళ్ళు అనే దగ్గర వచ్చేసరికి ఆ పాపం వీళ్ళని చంపి వీళ్ళ రక్తంతో వచ్చిన అన్నం నేను ఏది తినాలి, ఇది తప్పు కదా. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. భగవద్గీతలో ఇంకొక గొప్ప వాక్యం భగవంతుడు చెప్తాడనమాట. ఎందుకు అర్జునుడికి ఉపదేశించాడంటే, అర్జునుడికి కృష్ణుడి పట్ల అసూయ లేదంట. అనసూయవే అని ఒక శ్లోకంలో వస్తుందన్నమాట. అంటే అసూయ లేదు అర్జునుడికి కృష్ణుడి పట్ల. అందుకని కృష్ణుడు అర్జునుడిని ఎంపిక చేసుకున్నాడు అనమాట. లేదు, కానీ ప్రత్యేకంగా భగవంతుడు అర్జునుడిని సెలెక్ట్ చేసుకుని ఈ వాక్యం చెప్తాడనమాట. వాళ్ళు కూడా కొంచెం కృష్ణుడు చెప్పింది ఒక్కొక్కసారి ఆలోచిస్తారనమాట, చేయాలా వద్దా అని. ధర్మరాజు ఆలోచిస్తాడన్నమాట, అబద్ధం చెప్పాలా వద్దా అనేసి. సో భగవంతుని పట్ల ఎవరికైతే అసూయ ఉంటుందో వాళ్ళు మిగిలిన జీవులకు హాని కలిగిస్తారు. సింపుల్. ఏంటి చెప్పండి? భగవంతుని పట్ల ఒక ఉదాహరణ, ఎప్పుడైతే వివాహం జరుగుతుందో అప్పటి వరకు ఆ స్త్రీ ఎవరో తెలీదు, ఆ స్త్రీ బంధుమిత్రులు ఎవరో తెలీదు, ఏ సంబంధము లేదు. ఎప్పుడైతే ఆ స్త్రీతో ఒక బంధాన్ని ఏర్పరచుకుంటాడో ఆ స్త్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా తన వాళ్ళు అయిపోతారు. అవునా? ఆ స్త్రీ యొక్క తల్లిదండ్రులు, తోబొట్టువులు, బంధుమిత్రులు అందరూ తన వాళ్ళు అయిపోతారు. అదేవిధంగా ఆ స్త్రీ ఇంకో ఎవరితో అయినా కూడా మనకు శత్రుత్వం ఉందనుకోండి, వాళ్ళతోనే కాదు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరితో కూడా మనకు శత్రుత్వం ఉంటున్నట్టే. అవునా కాదా? కరెక్టా? ఏ విధంగా ఒక స్త్రీని వివాహం చేసుకున్న మాత్రాన తన వాళ్ళందరూ, ఆ స్త్రీకి సంబంధించిన వాళ్ళందరూ తన వాళ్ళు అయిపోతారో, ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి అంగీకరిస్తామో పూర్తి స్థాయిలో, భగవంతునికి సంబంధించిన వాళ్ళందరూ కూడా మన వాళ్ళు అవుతారు. భగవంతుడి పైన మనకు ద్వేషమో అనసూయో ఉన్నట్లయితే ఆ స్వభావం మిగిలిన వాళ్ళతో మనం చూపిస్తాం. అర్థమవుతుందా ఈ లాజిక్? ఇప్పుడు మాంసాహారం ఎందుకు తింటారు జనాలు? జంతువుల్ని చంపి తినేస్తారు. మన శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే
సాక్షాత్తు భగవంతుడే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఆ శ్లోకం కావాలి నాకు. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అంటున్నారు అనమాట. అంటే ఏంటి? ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని జీవరాశులు కూడా నా అంశలే అని చెప్తున్నాడు అనమాట. అప్పుడు నువ్వు ఎలా చేస్తావు ఇలాంటి పాపకృత్యాన్ని? అర్థమవుతుందా లాజిక్? సో భగవంతుడి పైన ఎటువంటి గౌరవం ఉన్నట్లయితే మనకు భగవంతుడు చెప్పినటువంటి విషయాలను మనం పాటిస్తాం. ఏం చెప్తున్నాడు? అప్పుడు ఎలా వస్తుంది మనకు మనసు? ఏ జీవరాశినైనా చంపి తినాలనే ఆలోచన ఎలా వస్తుంది మనకు? నిజానికైతే రాకూడదు. కొన్ని సందర్భాల్లో మనకు తెలియదు, చాలా వరకు తెలియని ఒక పరిస్థితిలో మనం చేస్తాం. కానీ ఆ కారణం ద్వారా మనకు పాపం రాకుండా ఉంటుందా? తెలియదు అనే ఒక కారణం ద్వారా మనకు పాపం రాకుండా ఉంటుందా? ఉదాహరణ, చిన్న పిల్లాడు ఉన్నాడు, తనకు తెలియదు దీపంలో వేలు పెడితే కాలుతుందనే విషయం తెలియదు, పెట్టేశాడు, కాలకుండా ఉంటుందా? పెట్టి చూద్దాం ప్రభు ఒకసారి. కుదరదు. తెలుసుకోవడం మన కర్తవ్యం. ఏ విధంగా మనము 2 వీలర్ ద్విచక్ర వాహనాన్ని నడపాలంటే మనకు లైసెన్స్ కావాలో, లైసెన్స్ ఎందుకు? నువ్వు రోడ్లో వెళ్తున్నప్పుడు స్పీడ్ ఎంత వెళ్ళాలి, ఏ పక్క వెళ్ళాలి, ఏ పక్క వెళ్ళకూడదు, ఏ సిగ్నల్ పడినప్పుడు నువ్వు వెళ్ళాలి, ఏ సిగ్నల్ పడినప్పుడు నువ్వు నిలవాలి, ఇవన్నీ నేర్చుకుని దానికి నువ్వు నేర్చుకున్నావనే ఒక సర్టిఫికేటే ఈ లైసెన్స్ అనేది. నువ్వు నడపడానికి అర్హుడుగా కావా అనేసి. కర్తవ్యం, నాకు తెలీదు రెడ్ లైట్ పడితే ఆపాలని వెళ్ళిపోయాను, 500 ఫైన్. సో ఈ విషయాలన్నీ తెలుసుకోవడం మన కర్తవ్యం. తెలియదు అని చెప్పడానికి లేదు. ఏమీ మనము పెద్ద విషయమేం కాదు. మనము ఏళ్ళ తరబడి స్కూల్లో కాలేజీల్లో చదివి ఏం పరీక్షలు రాసేస్తాము. అంత మనము కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. చిన్న 700 పేజీలు ఉన్నాయి ఈ భగవద్గీతలో. 700 పేజీలు ఉన్నాయి. రోజు ఒక పేజీ 5 నిమిషాలు చదివినా కూడా 2 సంవత్సరాలు కంప్లీట్ చేసేయచ్చు. చాలు, ఇంకేం అవసరం లేదు. దాంతో ప్రారంభించవచ్చు. రోజు పనుకునే ముందు ఒక 5 నిమిషాలు భగవద్గీత, రోజు పొద్దున్న లేచి స్నానం చేసిన తర్వాత కనీసం ఒక మాల హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. రోజు మొత్తం కూడా ఎప్పుడైతే మనకు టైం దొరుకుతుందో ఏదో కార్యం చేస్తున్నప్పుడు కూడా మనం జపం చేసుకోవచ్చు. ఇంతే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా ఉంది కదా, కానీ పాటించడం ఈజీగా ఈజీ అండి. పాటించినా కూడా గుర్తుండేది లేదు. అంటే సాధన అని అంటారనమాట దీన్నే. సాధన అంటే కాన్స్టెంట్ ప్రాక్టీస్. ఇప్పుడు క్రికెటర్ అవ్వాలనుకోండి, ఒకరోజు నెట్లో వెళ్ళి ప్రాక్టీస్ చేసినంత మాత్రం క్రికెటర్ అయిపోతారా? వాడు చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు కోచింగ్ అని బాల్యావస్థను మొత్తం కోచింగ్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ రాత్రింబవళ్ళు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటే ఒకరోజు సెలెక్ట్ అవుతాడు, తనని తను నిరూపించుకున్నట్లయితే. దాన్ని సాధన అంటారు. అదేవిధంగా సంవత్సరంలో ఎప్పుడో మనకు పరీక్ష వస్తుందంటే సంవత్సరం మొత్తము మనము ప్రాక్టీస్ చేస్తుంటాం, చదువుతూ ఉంటాం. చిన్న పరీక్షలు ఉంటాయి, యూనిట్ టెస్ట్ అని, హాఫ్ ఇయర్లీ అని, క్వార్టర్లీ అని, కదా? అవునా కదా? ఎంతమంది ఏం చేయకుండా ఫైనల్ టెస్ట్ రాసేశారు? ఇంజనీర్స్ ఉన్నారేమో ఇక్కడ. సో అందుకే దీన్ని సాధన అని అంటారనమాట. పొద్దున మన ఇక్కడ కూడా మన దేవాలయంలో కూడా పొద్దున్న 4 గంటలకు మంగళారతి, దాని తర్వాత
2 గంటల సేపు ఈ జపం చేయడము, దాని తర్వాత మళ్ళీ దర్శనార్థి, గురు పూజ, భాగవతం ప్రవచనం, ఇవన్నీ మేము మార్నింగ్ సాధన, పొద్దున్న చేసే సాధన అన్నమాట. సాధన అంటే ప్రాక్టీస్. పర్ఫెక్ట్ అవ్వం, రాత్రికి రాత్రే మనం పర్ఫెక్ట్ అవ్వం అన్నమాట. కాన్స్టెంట్గా ప్రయత్నం చేస్తూ ఉండడమే సాధన. అంతే మనం చేయాల్సింది. మనం పర్ఫెక్ట్ అవుతామో లేదో అవసరం లేదు మనకి, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. మనం చేయాల్సిందల్లా సాధన చేయడం, ప్రాక్టీస్ చేయడం. లేదు నేను పర్ఫెక్ట్ అవుతానో లేదో అంటే మళ్ళీ నువ్వు ఆ రిజల్ట్ని నువ్వు కంట్రోల్ చేయాలనుకుంటున్నావు. మళ్ళీ అది భగవద్గీత వ్యతిరేకం. భగవద్గీతలో ఏమంటున్నాడు కృష్ణుడు? నిష్కామ కర్మ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేతు కదాచన అంటున్నా. అంటే నీకు కర్మ చేసే అధికారం ఉన్నదే తప్ప ఫలితాన్ని ఆశించే అధికారం లేదు అని చెప్తున్నాడు అనమాట. కానీ నేను ప్రయత్నించాను, నాకు ఫలితం రావాలి అని మనం కూర్చున్నామంటే మనం కృపణ అని శాస్త్రంలో చెప్పారనమాట. కృపణ అంటే ఫలితాన్ని గురించి పనిచేసేవాడిని కృపణ అంటారనమాట. దానికి ఆపోజిట్ ఏంటి అంటే బ్రాహ్మణ. అంటే ఏంటి? తన కర్తవ్యం ఏదైతే ఉందో ఆ కర్తవ్యాన్ని మనస్ఫూర్తిగా చేస్తాడనమాట. ఫలితం ఏదైనా కానీ భగవత్ ప్రసాదంగా స్వీకరిస్తాడనమాట. ఫలితాన్ని గురించి కర్మ చేయడు, వాళ్ళని బ్రాహ్మణ అంటారనమాట. దానికి ఆపోజిట్ ఎవరైతే ఫలితాన్ని గురించే కర్మ చేస్తారో వాళ్ళని కృపణ అని శాస్త్రంలో చెప్పారనమాట. సో శాస్త్రంలో చెప్పారు ఏంటంటే కలవుతో శూద్ర సంభవతి, అంటే కలియుగంలో ప్రతి ఒక్కరూ కూడా శూద్రులే అంట. అదేంటి ప్రభుజీ, మా వీధిలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంది, వాళ్ళు బ్రాహ్మణులు కాదా అంటే ఆ కాంటెక్స్ట్ కాదనమాట నేను చెప్తుండేది. శాస్త్రంలో చెప్పిండేది అది కాంటెక్స్ట్ కాదు. బ్రాహ్మణ అంటే ఒక చక్కటి శ్లోకం కూడా ఉందన్నమాట. ఏంటి ఆ శ్లోకం? జన్మతో జాయతే శూద్రః సంస్కారే భవేద్విజః బ్రహ్మజానాతి ఇతి బ్రాహ్మణః అని. అంటే ఎవరు బ్రాహ్మణులు, ఎవరు శూద్రులు, ఎవరు ద్విజులు అని శాస్త్రంలో క్లియర్గా చెప్పబడిందనమాట. జన్మతో ప్రతి ఒక్కరూ శూద్రులే. జన్మతో జాయతే శూద్రః సంస్కారాత్ భవేద్విజః. అంటే 16 సంస్కారాలు ఉన్నాయన్నమాట ప్రతి ఒక్క మనిషికి. పుట్టక ముందు నుంచి గర్భాధాన సంస్కార, పుంసావన సంస్కార, జాతకర్మ, నామకరణ, అన్నప్రాశన, కర్ణవేద, విద్యారంభ, ఉపనయన, వివాహ, ఇలా అంత్యేష్టి, ఇలా 16 సంస్కారాలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క సంస్కారం మనము పొందడం ద్వారా ద్విజుడవుతామన్నమాట. అంటే మనకు విషయ జ్ఞానం అనేది తెలుసుకోవడం ప్రారంభిస్తామన్నమాట. మన లైఫ్ పర్పస్ ఏంటి, ఈ విషయాలన్నీ ఎప్పుడైతే బ్రహ్మజానాతి ఇతి బ్రాహ్మణః, ఆ భగవత్ స్వరూపాన్ని మనం అర్థం చేసుకుంటామో, భగవంతుడంటే ఎవరు, భగవంతుడికి మనకు సంబంధం ఏంటి, మనం ఎవరం అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మనం బ్రాహ్మణులంట. పుట్టుకతో కాదు. నేను స్కూల్లో చదివేటప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు అనమాట. అతని యొక్క తండ్రి డిస్ట్రిక్ట్ జడ్జ్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్లో జడ్జిగా ఉండేవాడు అనమాట. ఎప్పుడు మేము ఆ అబ్బాయిని జడ్జి కొడుకు అని పిలిచేవాళ్ళమే కానీ జడ్జి అని పిలిచేవాళ్ళం కాదనమాట. అంటే ఏంటి, జడ్జి కొడుకు, మీ నాన్న జడ్జి కదా, మీ నాన్న జడ్జి కదా, ఎలా ఉంటుంది అందరు క్యూరియాసిటీ అనమాట. మాకు ఎప్పుడు ఉండేది అనమాట, ఎలా ఉంటుంది మీ నాన్న, ఇంట్లో కూడా నువ్వు ఏదైనా తప్పు చేస్తే సాక్ష్యాలన్నీ తీసుకురా అంటాడా, దోషిని ప్రవేశపెట్ట అంటారు. ఇలా మేము చాలా అతన్ని చాలా జోకింగ్గా ఆట పట్టించేవాళ్ళం అనమాట.
మీ అమ్మతో కూడా ఇలాగే ఉంటారా, మీ అందరితో ఇలాగే ఉండేవాడా అనేసి చాలా ఆట పట్టించేవాళ్ళం అనమాట. ఎప్పుడు కూడా మేము అతన్ని జడ్జిగా ఎప్పుడు చూడలేదన్నమాట, జడ్జి కొడుకుగానే చూసేవాళ్ళం అనమాట. అతను మాతో మామూలుగా ఉండేవాడు అనమాట. అదేవిధంగా ఇంకొకరు మా క్లాస్లో ఒక బ్రాహ్మణ అబ్బాయి ఉండేవాడు అనమాట. అతన్ని అందరూ బ్రాహ్మణుడు అనేవాళ్ళు అనమాట. ఎందుకు? వాళ్ళ తండ్రి గారు బ్రాహ్మణుడు, అందుకని ఈ అబ్బాయిని బ్రాహ్మణుడు అంటున్నారు అనమాట. ఇక్కడేమో తన తండ్రి గారు జడ్జు, ఇతన్నేమో జడ్జి అనట్లేదు. అంటే ఇక నేనేం చెప్పదలుచుకున్నానంటే, బ్రాహ్మణుడు అనేటువంటిది గుణము, జాతి, క్యాస్ట్ కాదది. చాలా ఉదాహరణలు ఉన్నాయి మన శాస్త్ర పురాణాల్లోనే. విశ్వామిత్రుడు తన పుట్టింది క్షత్రియ వంశంలో, తను రాజయ్యి దేశాలను జయించి ధర్మాన్ని స్థాపించి కొన్ని తప్పులు చేసి తన తర్వాత తన తప్పులను అర్థం చేసుకొని తపస్సు చేసి రాజర్షి అయ్యాడు, అంటే గొప్ప బ్రాహ్మణుడు అయ్యాడు. చాలా ఉదాహరణలు ఉన్నాయి. వాల్మీకి ముని అయ్యాడు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే, జన్మతో వచ్చేటి గుణాలు మీకు గొప్ప ఆపర్చునిటీ ఉందన్నమాట. జడ్జి కొడుకుగా పుట్టావనుకో, జడ్జి అయ్యేదానికి అన్ని అర్హతలు ఉన్నాయి. మీ నాన్నే దగ్గరుండి నీకు నేర్పిస్తాడు, ఏ విధంగా ఉండాలి, ఏం చేయాలి అనే విషయాలన్నీ నీకు నేర్పిస్తాడనమాట. గొప్ప అవకాశం ఉంది అవ్వడానికి. కానీ నువ్వు అవన్నీ పాటించకపోతే నువ్వు జడ్జి అవ్వవు కదా. అదేవిధంగా బ్రాహ్మణుడు అంటే ఆ బ్రాహ్మణత్వం ఉండాలన్నమాట. భగవద్గీతలో ఇంకా గొప్పగా వివరించబడింది అనమాట. క్షత్రియుడంటే ఎవరు, వైశ్యుడంటే ఎవరు, శూద్రుడంటే ఎవరు, బ్రాహ్మణుడంటే ఎవరు, వాళ్ళ గుణాలేంటి, సత్యం, ధర్మం, శుచం, శౌచం. అంటే సత్యమే పలకాలంట బ్రాహ్మణుడు అంటే. శౌచం, క్లీన్లీనెస్, హయ్యెస్ట్ క్లీన్లీనెస్, అంటే మైండ్ కంట్రోల్లో ఉండాలంట. చాలా గుణాల గురించి వివరించబడింది అనమాట. అదేవిధంగా శూద్రుడు అంటే ఏంటి అని చెప్పబడింది. వైశ్యుల గురించి ఏం చెప్పబడింది? గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం. గోవుల్ని రక్షించడము, వ్యాపారం చేయడము, వ్యవసాయం చేయడము వైశ్యుల యొక్క రక్షణం అంట. ఎవరైతే ఇవన్నీ చేస్తారో వాళ్ళని వైశ్యులుగా మనం సంబోధించవచ్చంట. సో ఈ విధంగా శాస్త్ర ప్రమాణంగానే మన జీవితాన్ని మనం పాటించాలి తప్ప మన దుర్బుద్ధి ద్వారా వచ్చేటువంటి ఆలోచన ద్వారా మన జీవితాన్ని కొనసాగించకూడదు. కాబట్టి మన జీవితాన్ని సఫలం చేసుకోవాలి అంటే చిన్న చిన్న విషయాలని మనం పాటిస్తే సరిపోతుంది. ప్రారంభంలో ఏంటి? ప్రతిరోజు ఉదయాన్నే లేచిన వెంటనే హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయడం, వీలైనప్పుడంతా దేవాలయాన్ని టెంపుల్కి రావడం, సాధన అటెండ్ అవ్వడం, భగవద్గీత చదవడం, భగవద్ కథలను మన ఇంట్లో డిస్కస్ చేయడం, ఊరి కథని, పక్కింట్లో ఏం జరుగుతుంది అవన్నీ అవసరం లేదు మనకి. ఏం జరుగుతుంది దానివల్ల 10 రూపాయలు ఉపయోగం మనకు. పక్కింట్లో ఏం జరిగింది, మొగుడు పిల్లలు ఎలా కొట్టుకున్నారు అనే డిస్కషన్ చేసిన ద్వారా మనకు 10 రూపాయలు ఏమన్నా వస్తుందా? వస్తుందా? ఎవరో వస్తుందంటున్నారు వెనకాల. అట్లయితే ప్రతి ఒక్కరు కోటీశ్వర్లు అయిపోరా? అంటే ఏమంటారంటే ప్రతి ఇంట్లోనూ ఉండే గొడవలు అంటున్నారు. సో భగవత్ కథను, భగవత్ విషయాన్ని మన ఇంట్లో చర్చించుకోవాలన్నమాట ఎల్లవేళలా. మన పిల్లలకి, మన ఇంట్లో వాళ్ళకి ఈ విషయాలన్నీ కూడా మనం చర్చించుకోవాలన్నమాట. మన ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు ఏం జరిగింది, పొద్దున్న లేసాము, మన రియలైజేషన్స్ ఏంటి, మనకు అర్థమైన విషయాలేంటి, ఈ క్లాస్లో మనకు అర్థమైన విషయాలేంటి, ఈ విధంగా మనం పాటించాలి. ఒక్క విషయాన్ని, నేను చాలా విషయాలు చెప్పాను, అన్నీ కూడా అవసరం లేదు. ఒక్క విషయం, జపం చేయమన్నారు ప్రభు. ఈరోజు నుంచి నేను తప్పనిసరిగా ప్రతిరోజు కనీసం 1 మాల హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తాను. ఒక్క విషయాన్ని పాటించడం మొదలు పెడతాను.
లేకపోతే ప్రతిరోజు ఒక పేజీ భగవద్గీత చదవమన్నారు, చదువుతాను. లేకపోతే పిల్లలతో ప్రతిరోజు భగవద్గీత గురించో భాగవత విషయాన్నో కృష్ణలీలలో రామలీలలో ప్రతిరోజు చిన్న చిన్న కథలు చెప్తాను. అప్పుడేమవుతుంది, పిల్లల్లో కూడా ఆ వాల్యూ అనేది పెరుగుతుందన్నమాట. రేపొద్దున వాడు పనికి మాలిన వెధ అవ్వకుండా మనం ఆపుతామన్నమాట. పనికి మాలిన వెధ అని ఎందుకన్నానంటే రేపొద్దున మన ధర్మాన్ని క్వశ్చన్ చేయరనమాట వాళ్ళు. లేకపోతే వాళ్ళే ఏదో తప్పు చేయడమో రేపొద్దున అవన్నీ జరగకుండా మనం చేసే అవకాశం మన చేతిలో ఉందన్నమాట. మనం ఏ విధంగా ఉన్నామో మనల్ని చూసి మన పిల్లలు కూడా అదే విధంగా తయారవుతారు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్, మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ అనేసి. అంటే స్కూల్కి పోయి టీచర్లు వాళ్ళ దగ్గర నేర్చుకునే దానికి ముందు కూడా తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్ళతో వ్యవహరిస్తున్నారు అని చూసే పిల్లలు నేర్చుకుంటారనమాట. మీరు పొద్దున్న లేసి ప్రతిరోజు జపం చేశారనుకోండి, వాళ్ళు లేస్తారు. నేనే 10 గంటలకు లేసాను అనుకో, వాళ్ళు కూడా ఇదే 10 గంటలకు లేయాలేమో అని వాళ్ళు 10 గంటలకు లేస్తారు. నేను సినిమా సీరియల్ అనేసి ఏది భగవద్గీతని చదవకుండా భాగవత్ కథని చర్చించకుండా జపము చేయకుండా ఉన్నాను అనుకోండి, వాళ్ళు అలాగే తయారవుతారు. నెట్ఫ్లిక్స్ అని అమెజాన్ ప్రైమ్ అనేసి ఎట్లా వెళ్ళిపోతారు. సో మన చేతుల్లో ఉంది, మన జీవితము మన చేతుల్లో ఉన్నాయి, మన పిల్లల జీవితము మన చేతుల్లో ఉన్నాయి. సో ఎవరికన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఆడవాళ్ళని శూద్రులని చెప్పలేదు. ఆడవాళ్ళని శూద్రులని చెప్పలేదండి. ఆడవాళ్ళని 2 విషయాలుగా చెప్పారనమాట శాస్త్రంలో. ఒకటి ఏంటంటే ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి అనే విషయం చెప్పారనమాట. ఎందుకంటే బై నేచర్ ప్రకృతి పరంగానే ఆడవాళ్ళు బలహీనులు. అంటే 5 మంది బలహీనులు ఉంటారు. ఎవరు? పిల్లలు, స్త్రీలు, వృద్ధులు, గోవు, ఈ విధంగా అన్నమాట. సో స్త్రీలు బలహీనుల కేటగిరీలో ఉందన్నమాట. ఎందుకంటే అందరికి తెలిసిన విషయమే ఏంటంటే వాళ్ళని మిస్యూజ్ చేసే పరిస్థితి చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. స్త్రీని ఎవరు మాయ మాటలు చెప్పి వాళ్ళని నమ్మించే పరిస్థితి స్త్రీతోనే ఎక్కువ ఉంటుందన్నమాట, మగవాళ్ళతో కన్నా కానీ స్త్రీతోనే. అందుకని ఏం చెప్పారనమాట, స్త్రీ అనేది ఎక్కువ భావోద్వేగానికి గురయ్యేటువంటి తత్వం ఉన్న ద్వారా స్త్రీలని ఆల్వేస్ ప్రొటెక్టెడ్. 3 చిన్నప్పుడు తండ్రి యొక్క రక్షణలో, తరువాత భర్త యొక్క రక్షణలో, తరువాత కొడుకు యొక్క రక్షణలో ఎల్లవేళలా ఉండాలనేసి. అంటే ఇదేదో ఈరోజు ఫెమినిజం, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటువంటి విషయాలన్నీ మనము చాలా వింటున్నాం అన్నమాట. కానీ ప్రభుపాద ఒక ఉదాహరణ చెప్తాను. ప్రభుపాద ఒకసారి ఎక్కడో విదేశంలో ఉన్నప్పుడు ఒక న్యూస్ జర్నలిస్ట్ వచ్చి అడుగుతారనమాట, స్త్రీ అనమాట, వచ్చి జర్నలిస్ట్ అడుగుతారనమాట, మీరు కృష్ణ కాన్షియస్ మూమెంట్ ప్రపంచం మొత్తం వ్యాపిస్తున్నారు కదా, ఆడవాళ్ళ గురించి ఏమంటారు, ఆడవాళ్ళకు మీ యొక్క మూమెంట్లో ఏంటి, వాళ్ళకు పొజిషన్స్ ఏంటి, వాళ్ళు లీడర్స్ అవుతారా, అది ఇదిని కొంచెం ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఫెమినిజం ఆ యాంగిల్లో కొంచెం హార్ష్గా అడగడం మొదలుపెట్టారనమాట. ప్రభుపాద ఒక క్వశ్చన్ అడిగారనమాట ఇన్ రిటర్న్ మొత్తం విన్న తర్వాత, మగవాళ్ళు బిడ్డను కనగలుగుతారా అని ఒక చిన్న ప్రశ్న అడుగుతారనమాట. తనకు ఆ ప్రశ్నకి ఆమె దగ్గర సమాధానం లేదు. అంటే ప్రభుపాద ఏం చెప్తున్నారంటే, ప్రకృతి పరంగా ఆడవాళ్ళు మగవాళ్ళు వేరు, వాళ్ళని కంపేర్ చేయాల్సిన అవసరం లేనే లేదు. ఆడవాళ్ళే, మగవాళ్ళే. నువ్వు నీళ్ళని, అగ్గిని తీసుకొని దీనికి ప్రాపర్టీస్ ఏంటి అంటే, దీంట్లో హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఉంటాయి, ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఉంటాయి, ఫైర్లో డిఫరెంట్ మాలిక్యూల్స్ ఉంటాయి. నువ్వు కంపేర్ చేసి 2 సమం కాదు అనేసి ఏడ్చుతూ కూర్చున్నావు అంటే ఏం చేయాలి? ప్రయోజనం లేదు. కాబట్టి స్త్రీ అంటే సపరేట్, దెర్ ఈజ్ నో కంపారిజన్. కంపేర్ చేయాల్సిన అవసరం లేదు, కంపేర్ చేసిన ఒక ఫలితము లేదు.
కాబట్టి శూద్రులను ఎక్కడా చెప్పలేదు. భావోద్వేగమైనటువంటి తత్వం ఉంటుంది కాబట్టి స్త్రీని ఎప్పుడు రక్షించాలని ఒక సందేశాన్ని శాస్త్రం ఎప్పుడు చెప్పింది. రీసెంట్గా ఒక భాగవతం క్లాస్లో కూడా మధు పండిత్ ప్రభు దీని గురించి చెప్పారనమాట. ఒక స్త్రీ యొక్క స్వభావం ఏంటి, ఎందుకు శాస్త్రంలో స్త్రీ గురించి ఈ విధంగా చెప్పబడింది అనే చాలా వివరాలు భాగవతంలో ఉన్నాయి. సో ఎక్కడ తక్కువ చేసే ఒకరిని తక్కువ చేసి ఒకరిని ఎక్కువ చేయడం లేదు. శాస్త్రం ఎప్పుడు చేయదు ఆ విషయాన్ని. ఎంతమంది అనుకుంటున్నారు శాస్త్రంలో ఓ స్త్రీలను తక్కువ చేసే మాట్లాడతారు వీళ్ళందరూ అనేసి. అంటే మనకందరికీ కూడా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీడియా, మూవీస్, న్యూస్, మనకుండే కల్చర్ ప్రభావం వల్ల మనకి ఇలాంటి కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయన్నమాట. మనకు అర్థం కాకపోతే అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్. మనకు అర్థం కాలేదు కాబట్టి నేను అపార్థం చేసుకుంటానంటాం కరెక్ట్ కాదు. అర్థం కాకపోతే వదిలేయాలి అప్పటికి. ఓకే, ఈరోజు అర్థం కాలేదు, నేను ఎప్పుడైనా అవకాశం వచ్చిందంటే ప్రభువుని నెక్స్ట్ టైం ఎప్పుడైనా అడుగుతాను, అంతవరకు నేను వెయిట్ చేయాలి. అర్థం కాలేదని అపార్థం చేసుకోకూడదు. కాన్షియస్నెస్, దేవతలు వస్తారు. కాన్షియస్నెస్ 84 లక్షలు అనేటువంటిది భౌతికపరమైనటువంటి కేటగరైజేషన్ కాదనమాట. వాళ్ళ కాన్షియస్నెస్ బేస్ చేసుకొని ఉంటాయన్నమాట. దేవతలకి అమరత్వం లేదు. అవును. ఎవరికి అమరత్వం లేదు. బయట వాళ్ళు ఏమనుకుంటారంటే దేవతలు అమృతాన్ని తాగారు అందుకే వాళ్ళకి అమరత్వం ఉంది అనుకుంటారు. ఇప్పుడు క్షీరసాగరాన్ని ఛేదించి దేవతలందరూ అమరత్వం పొందారు అని బయట వాళ్ళు అనుకుంటారు. కరెక్ట్. సరే, అమరత్వం లేదు అంటే అమృతాన్ని ఎందుకు తాగారు? వెరీ గుడ్, వెరీ గొప్ప క్వశ్చన్. ఇక్కడ అమరత్వం అంటే ఏంటి, ఇక్కడ మనం డిస్కస్ చేసాం కొంతసేపు. అమరత్వము అనేటువంటి కాంటెక్స్ట్ ఇక్కడ ఏంటంటే, నువ్వు చాలా సంవత్సరాలు బతకపోతున్నావు, నీకు మరణం ఉంది అనేది కూడా గుర్తుండదు, నువ్వు చనిపోతావు అనే విషయం కూడా గుర్తుండదు. అన్ని సంవత్సరాలు బతుకుతున్నావు అంటే ఆల్మోస్ట్ లైక్ అమరత్వం. సో ఈ క్షీరసాగర మదనం ద్వారా వచ్చినటువంటి అమృతం తాగడం ద్వారా ఏంటి ఈ విషయం అంటే, వాళ్ళు చావు లేదు అని కాదనమాట. ఇదే సేమ్, వాళ్ళకి రోగాలు రావు. దేవతలు అనే వాళ్ళకి మనకున్నటువంటి భౌతికపరమైన కష్టాలు ఉండవు అనమాట. మనకేంటి, ఏమేమి కష్టాలు ఉన్నాయి? జన్మ, మృత్యు, జర వ్యాధి. మనకంటే ముసలోళ్ళు అయిపోతాం, ముడతలు పడిపోవడమో లేకపోతే శరీరం సహకరించకపోవడమో ఇవన్నీ అవుతాయి. తర్వాత రోగాలు రావడం ఇవన్నీ జరుగుతాయి. దేవతలకి ఇవన్నీ ఉండవు. వాళ్ళకి పుట్టడం కూడా మన ఇంత కష్టమైన పరిస్థితిలో సిజేరియన్ చేసి పుట్టడం అవన్నీ ఉండవు అనమాట వాళ్ళకి. అలా పుడతారంటే పుట్టడం అంతే. మరణం అంటే కూడా డిసపియర్ అయిపోతారనమాట ఒక్కసారిగా. సో అమరత్వము అంటే అక్కడ ఆ కాంటెక్స్ట్లో ఏంటంటే, మనకున్నటువంటి కష్టాలన్నీ వాళ్ళకు ఉండవు, ప్లస్ వాళ్ళ యొక్క ఆయుర్దాయం చాలా పెద్దది, వాళ్ళు మరణిస్తారు ఒకరోజు అనే విషయం కూడా గుర్తుండదు అనమాట వాళ్ళకి. సో దాని ద్వారా అమృతం అంటే ఏంటంటే ఇది జర వ్యాధి ఈ రెండు ఉండవు అనమాట వాళ్ళకి. దాని 3 రకాల ప్రళయాలు ఉన్నాయి. కరెక్ట్, అవును కరెక్ట్. ఒకసారిగా ఇలా మాయమైపోతారు అంటే వాళ్ళు చనిపోయారు. వాళ్ళకి ఇలా గుండెపోటు రావడం, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం అవేమి ఉండవు అనమాట.
రెసెషన్ అయింది, రికవర్ అయ్యి 2013 అయింది. అయితే ఇప్పుడు అస్ట్రాలజీ ప్రకారం చూస్తే కనుక చాలా 1/3 ఆఫ్ ద పాపులేషన్ డిస్ట్రక్షన్ ఉంది. అయితే మనం ప్రభుత్వ చెప్పారు 50 years from right now there will be a total destruction. అతను చెప్తారు. ఇది ప్రభుపాద్ వారు చాలా సందర్భాల్లో చెప్పారనమాట. ఎందుకంటే మనము ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ర్యాట్ రేస్, ప్రభుపాద్ అంటారనమాట ర్యాట్ రేస్ అంటే ఏంటి, ఇంతకుముందు మనం డిస్కస్ చేశారనమాట. మన ఇంట్లో ఎలకొన్నింది అనుకోండి, రూమ్లోంచి కిచెన్లోకి వెళ్తుంది, కిచెన్లోంచి హాల్లోకి వస్తుంది, హాల్లోంచి ఇంకో రూమ్కి వెళ్తుంది, వస్తూ పోతూ ఉంటుంది, కానీ ఏం చేస్తుందో ఎవరికి అర్థం కాదు, పరిగెత్తూనే ఉంటుంది. అంటే ప్రభుపాదులు ఎందుకు అలా ఆ వర్డ్ యూస్ చేశారంటే మనం కూడా ఎగ్జాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నాం, దేన్నో చేస్తున్నాం, దేన్నో వెంబడిస్తోంది ఆ ఎలుక ఇంట్లో, దేని వెంటనో వెంబడిస్తోంది, దేన్నో పట్టుకోవాలని చూస్తోంది, కానీ ఏమీ లేదు అక్కడ. మనం ఈరోజు పరిస్థితులు ఏంటంటే ఎడ్యుకేషన్ అనో, ఉద్యోగం అని చెప్పో, టెక్నాలజీ అనో, రకరకాల కారణాల ద్వారా మన లైఫ్ని ర్యాట్ రేస్ లాగా తయారైపోయిందనమాట. సో ఇట్ కెనాట్ గో ఆన్ లైక్ దిస్. ఈ విధంగా మనం కొనసాగలేం. రెసెషన్ వార్ అనేది ఖచ్చితంగా జరగాల్సిందే, అది వేరే ఆప్షన్ లేదు. ఛాన్స్ ఉంది. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఒబ్సెషన్ అనేది ఉంటుందన్నమాట, ఒక్కొక్క దానిపైన డిపెండెన్సీ. ఇంతకుముందు సంవత్సరాల్లో వేరేలాగా ఉండేది, తర్వాత వేరేలాగుంది. ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే టెక్నాలజీ ఏఏ అనేది జరుగుతుందన్నమాట. బట్ దెర్ విల్ బీ అన్ ఎండ్. ఒక్కరోజు ఖచ్చితంగా దీనికి ఎండ్ వస్తుంది. మళ్ళీ సంథింగ్ బికమ్స్ న్యూ నార్మల్, ఏదో డిఫరెంట్గా లైఫ్. కోవిడ్ వస్తుందని ఎవరు ఆలోచించలేదు. కోవిడ్ తర్వాత మనం ఈ విధంగా టెక్నాలజీ బూమ్ అవుతుందని కూడా ఎవరు అనుకోలేదు. సో ఇవన్నీ మారుతూ వస్తుంది. whenever things go in complete out of control, there will be one destruction, some war or some calamity, so many things. మనం ఏం ఆలోచించాలంటే ఇవన్నీ కూడా ఎప్పుడైతే పాపం ఎక్కువ జరుగుతుందో ఈ ప్రపంచంలో బ్యాలెన్స్ చేయడానికి ఇవన్నీ జరుగుతాయన్నమాట. ఇవన్నీ పాప ఫలితమే తప్ప మిగిలింది ఏం కాదన్నమాట. వార్ వచ్చింది, పాకిస్తాన్ని బ్లేమ్ చేయాలి, తప్పు. ఒక ఆధ్యాత్మికాన్ని పాటించేటువంటి వ్యక్తి ఇలా ఎమోషనల్గా ఫీల్ అవ్వకూడదు అనమాట. పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్టులు, వాళ్ళు ఇంకొక స్టెప్ పైకి వెళ్ళాలన్నమాట. ఏంటి, ఎందుకు జరుగుతుంది? కార్మిక్ రియాక్షన్, మాస్ డిస్ట్రక్షన్. ఆ అహ్మదాబాద్లో క్రాష్ అయినటువంటి ఏరోప్లైన్లో 200 చిల్లర మంది ఉన్నప్పుడు ఒక్కడే ఎలా బయటపడ్డాడు? అంతమంది చనిపోవడం ఏంటి? ఎవరెవరో ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, వాళ్ళందరూ ఆ ఫ్లైటే ఎందుకు ఎక్కాలి, ఆ ఫ్లైట్ ఎక్కి ఆ ఫ్లైటే ఎందుకు కూలిపోవాలి, వాళ్ళందరూ ఎందుకు చనిపోవాలి, ఈ ఒక్క వ్యక్తి మాత్రం ఎందుకు బతకాలి? కర్మ పవర్ఫుల్, వెరీ వెరీ పవర్ఫుల్ కర్మ అనేది. మనం ప్రెడిక్ట్ చేయలేం, ఈ విధంగా కర్మ ఫలితం వస్తుంది, ఆ విధంగా వస్తుందని మనం ప్రెడిక్ట్ చేయలేం. కాకపోతే కర్మ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. సో ఇవన్నీ మనం దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్లయితే జీవహింస అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట ప్రపంచంలో. ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్ట్ ఆఫ్ బీఫ్. స్లాటర్ హౌసెస్, ఎన్ని లక్షల స్లాటర్ హౌసెస్ ఉన్నాయి. ఏ దేశంలో ఏ మూలలో యుద్ధం జరిగినా కూడా ఈరోజు అమెరికా ఉంది దాంట్లో ఏదో ఒక రూపంలో. ఎందుకు? అమెరికాలో ఎక్కువ స్లాటరింగ్ జరుగుతోంది. ఎప్పుడైతే జీవహింస ఎక్కువ జరుగుతుందో నేచర్ ఆటోమేటిక్గా బ్యాలెన్స్ చేయడానికి విపరీత పరిస్థితులు, వార్ అనేది ఒక ఆప్షన్. భూకంపం రావడము, వరదలు రావడంలో ప్రతి ఒక్కటి జరుగుతోంది ఈ మధ్యకాలంలో. వరదలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, యుద్ధాలు వస్తున్నాయి, ఏం రావట్లేదు చెప్పండి. సో ఇవన్నీ పాపపరితం, ఇవన్నీ వస్తూ పోతుంటాయి. అస్ట్రాలజీ అంటే ఏంటంటే ప్రిడిక్ట్ చేయడం అంతే.
ఇట్ కెనాట్ చేంజ్ ఎనీథింగ్. ఇట్స్ మ్యాథమెటిక్స్. సో ఏంటి 2+2 = 4 అని చెప్పడం పెద్ద విషయం కాదు కదా. నీకు తెలుసు ఆ క్యాలిక్యులేషన్ ఏంటో. అది ఆ 2+2 4 అని చెప్పినంత మాత్రం నేను గొప్పోడైపోను. ప్రభుజీకి చూడు మ్యాథ్స్ తెలుసు, ఓ మై గాడ్ 2+2 4 అని చెప్పారు. కరెక్ట్గా స్కూల్కి వెళ్తే కూడా టీచర్ కూడా అదే చెప్పారు. ఎవరు ఆస్ట్రాలజర్ ఈ విధంగా జరుగుతుంది వచ్చే నెలలో అని చెప్పారని జరిగిందనుకో, గొప్ప జ్యోతిష్కుడు. జ్యోతిష్కం జస్ట్ క్యాలిక్యులేషన్, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. ఈ ప్లానెటరీ గ్రహాల పరిస్థితులు, వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి, వాళ్ళ క్యాలిక్యులేషన్, వాళ్ళు ఉన్నటువంటి పొజిషన్ని క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తారు. ఇట్స్ ఏ సైన్స్, శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం అని చెప్పారు. ఇదేదో ఒక ఇమాజినేషన్, ఇల్యూజినేషన్ కాదు. ఇది జ్యోతిష్య శాస్త్రం. శాస్త్రం అంటే సైన్స్. అది ఎవరో చెప్పారు, నాకు తెలియనంత మాత్రాన నేను అపార్థం చేసుకుంటాను అంటే అది నిజం. జనాలు ఈరోజు ఉన్న పరిస్థితి అదే. చాలామంది జ్యోతిష్కులు ఉన్నారు, ఒకరు చెప్పింది ఒకరు చెప్పరు, డిఫరెంట్గా చెప్తారు. అందుకే నేను ఈ విధంగా చెప్తాను అనమాట. ప్రతి ఒక్కరు ప్రభుజీ జాతకం చూపించాను, ఇదే విధంగా ఉందంటే నేను మీరేమంటారు ప్రభు, మీరు జ్యోతిష్కాన్ని నమ్ముతారా, జ్యోతిష్కులు చెప్పింది మీరు అని నమ్ముతారా అంటే నేను అంటాను అనమాట, నేను జ్యోతిష్కుడిని నమ్మను కానీ జ్యోతిష్యాన్ని నమ్ముతాను. అంటే చెప్పే వ్యక్తి యొక్క కర్మ మనకు తెలియదు, ఏ విధంగా నేర్చుకున్నాడో తెలియదు, నాకైతే తెలియదు ఆ క్యాలిక్యులేషన్ ఏంటో. అతను చెప్పిండే విషయాన్ని నేను వ్యాలిడేట్ చేయలేను కరెక్టా కాదా అనేసి. సో కాబట్టి నాకు ఆయన చెప్పిన దానికి సంబంధం లేదు. కాబట్టి జ్యోతిష్యం అనేటువంటిది శాస్త్రం. సో పాపకర్మాన్ని చేయడం ద్వారా ఎక్కువైపోతుంది ఈ ప్రపంచంలో. దాని ద్వారా ఈ ఫలితాలన్నీ మనకు ఏరోప్లేన్ క్రాష్, చాలా క్రాష్లు జరిగాయి లాస్ట్ 1 monthలో. ఒక 4-5 క్రాష్లు జరిగాయి. ఎంతమందికి తెలుసు? రీసెంట్గా జరిగింది. బంగ్లాదేశ్లో ఒకటి జరిగింది, రష్యాలో ఒకటి జరిగింది, ఇండియాలో జరిగింది మొదట, ఇంకొక చోట ఎక్కడో జరిగింది. ఒక 3-4. ఏదైనా కానీ కర్మ అంతే. కర్మ ఫలితంగా ఏదైనా జరిగేది. కావాలని చేయకపోయినా జరిగిందంటే మరి ఏం చేద్దాం? ఎవరు మీరేదో ప్రశ్న. సో మనం ఉండేటి కలియుగం. ఏ విధంగా మన జబ్బుని అనుసరించి వైద్యుడు ఒక రకమైన మందుని రాసిస్తాడో, మనకున్న జబ్బు అంటే మీకేదో జబ్బు ఉందని కాదు, మనకున్న జబ్బు అంటే మనం ఉన్నది కలియుగం కదా. కలియుగంలో ఉండేటువంటి వాళ్లకు ఏ విధమైన మానసిక పరిస్థితులు ఉంటాయి అని అర్థం చేసుకొని శాస్త్రంలో ఈ మంది ఇచ్చారన్నమాట. ఏంటి? హరే కృష్ణ మహామంత్రం. ఇది కలియుగ మహామంత్రం అని పేరు. ఈ మంత్రాన్ని జపం చేయాలన్నమాట రోజు 108 సార్లు కనీసం. ఈ కలియుగంలో ఉన్నటువంటి గొప్ప అవకాశం మన కలి ప్రభావం నుంచి బయటపడడానికి ఏంటంటే, ఈ కలియుగంలో చాలా విపరీత పరిస్థితులు ఉంటాయన్నమాట. కలి ప్రభావం, కలి కల్మషనాశనం, నామరూప కలి కల్మషనాశనం అని చెప్పారన్నమాట. ఆ ప్రభావాన్ని మనం తగ్గించుకోవాలంటే కృష్ణనామాన్ని జపం చేయాలని భాగవతంలో, శాస్త్రంలో, కలిసంతన ఉపనిషత్తులో చెప్పబడిందనమాట. అందుకని ఆచార్యులందరూ కూడా నామ కీర్తనని, జపాన్ని ప్రచారం చేస్తారనమాట. అదేవిధంగా మన యుగ ధర్మం అని ఒకటి ఉందన్నమాట. ప్రతి యుగంలో మనము మోక్షాన్ని పొందాలంటే ఒక మార్గం ఉంటుంది. కృతౌతౌ ధ్యాయతో విష్ణు త్రేతాయాం యజ్ఞతో మకైః ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ హరికీర్తనం. కలియుగంలో హరికీర్తన, హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయాలని శాస్త్రంలో చెప్పబడిందనమాట. అందుకని మన దేవాలయంలో చూసుకున్నట్లయితే సంకీర్తన చేస్తాం హరే కృష్ణ మహామంత్రంతో, జపం చేస్తాం హరే కృష్ణ మహామంత్రంతో. ఇది అనమాట కలియుగంలో మెడిసిన్, మనకి ఇచ్చిండేటువంటి మెడిసిన్. సో ప్రతిరోజు జపం చేయాలి హరే కృష్ణ మంత్రాన్ని. సో ఇప్పుడు ప్రారంభించడానికి ఎవరి దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అలాంటి నియమాలు ఏం లేవు అనమాట దీనికి. ఈ మంత్ర నియమాలు దీక్షే తీసుకొని చెప్పాలి అలా ఏం లేదనమాట. దీక్ష ప్రాసెస్ ఉంది, అది అవసరం లేదు, అది ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఉండాల్సింది, అదేం అవసరం లేదనమాట.
సో మాల తీసుకోవచ్చు, మన కౌంటర్లో దొరుకుతుంది, తీసుకొని మాల కౌంటర్ చేసుకోవచ్చు, లేకపోతే మొబైల్లో జపా యాప్ ఏదైనా డౌన్లోడ్ చేసుకొని దాంట్లో కౌంటింగ్ చేసుకోవచ్చు. సో మీరు స్టార్ట్ చేయొచ్చు డైరెక్ట్గా. మంత్ర కార్డ్ ప్రభు ఎవరైనా ఇవ్వండి వాళ్ళకి. సో దాన్ని చూసుకుంటూ మీరు స్టార్ట్ చేయొచ్చు. వేరే ఏం లేదండి, నియమాలు ఏం లేదు, డైలీ స్టార్ట్ చేయడం సరిపోతుంది అంతే. బట్ ఒక చిన్నప్పటి నుంచి మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అని చదువుతాం, మంచి జాబ్ తెచ్చుకోవాలని హార్డ్ వర్క్ చేస్తాము, పవర్ కావాలని హార్డ్ వర్క్ చేస్తాము. బట్ అలాంటి ఒక గోల్ లేకపోతే అసలు యాక్షన్ ఎలా చేస్తాం? సో యాక్షన్ షుడ్ నాట్ మేక్ యూ ఎమోషనల్. ఉదాహరణకి ఇప్పుడు నేను పరీక్షలో 100 మార్కులు తెచ్చుకోవాలి అని ఒక ఆలోచనతో నువ్వు ప్రిపేర్ అయ్యావు అనుకో, 90 మార్కులు వచ్చాయనుకో, నువ్వు హ్యాపీగా ఉంటావా? ఏంటండి హ్యాపీగా ఉంటాను, బాధపడతారు కదా. సో ఇక్కడ ఏంటంటే ప్రకృతే క్రియమానాని గుణైకర్మాని సర్వసః అహంకార విమూఢాత్మ కర్తాహం ఇతి మన్యతే అని ఇంకొక శ్లోకం భగవద్గీతలో. ఏంటంటే అహంకారవంతులు, అహంకారంతో కూడినటువంటి వాళ్ళు నేనే కర్త, నేను ఈ రిజల్ట్ని కంట్రోల్ చేయగలుగుతాను అని ఒక ఆలోచనలో ఉంటారనమాట. కానీ రిజల్ట్ని మనం కంట్రోల్ చేయలేం. ఉదాహరణకి మీరు హైదరాబాద్ వెళ్ళాలని ట్రైన్ కోసం మెజెస్టిక్ వెళ్ళారు, ట్రైన్ ఎక్కారు. ఎన్ని గంటలకు ఆ ట్రైన్ హైదరాబాద్లో చేరాలి అని కంట్రోల్ మీ చేతిలో ఉందా? మీరు కంట్రోల్ చేయగలుగుతారా ఆ రిజల్ట్ని? ఉదాహరణకి మధ్యలో బ్రేక్ డౌన్ అవ్వడమో, లేకపోతే ట్రైన్ క్రాసింగ్ వల్ల 1/2 అవర్ 1 అవర్, లేకపోతే సిగ్నల్ రాకుండా 1/2 అవర్ 1 అవర్ ఎక్స్టెండ్ అయిపోయింది అనుకో, మీ చేతిలో లేదు. అర్థమైందా? సో అందుకని ఇక్కడ 2 రీజన్లు. ఎందుకంటే లార్డ్ భగవంతుడు ఈజ్ ఆల్వేస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ రిజల్ట్. ప్లస్ ఇఫ్ యు ఆర్ నాట్ స్పిరిచువల్, అంటే మనం ఆధ్యాత్మికంగా మనం లేకపోతే భౌతికంగా మన కర్మ ఫలితంగా మన ఫలితం వస్తుందన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఫలితాన్ని 2 విధంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటి భగవంతుని అనుగ్రహంగా, రెండోది మన కర్మకు అనుగ్రహంగా. ఇప్పుడు ముఖేష్ అంబానీ వాళ్ళ నాన్న ఎవరు? ధీరుభాయ్ అంబానీ. వాళ్ళు పానీపూరి పావుబాజీ బండి ముంబైలో పెట్టుకొని వాళ్ళ మొదలు అలా ఉన్నిందనమాట. వాళ్ళతో పాటు పానీపూరి పెట్టుకున్న వాళ్ళు ఇప్పటికి కూడా ఉంది. వీళ్ళు మాత్రం ఎలా అంత కోటీశ్వరులు ధనవంతులు అయ్యారు, వాళ్ళు ఎందుకు అవ్వలేదు చెప్పండి? కర్మ, వెరీ సింపుల్. కర్మ. వాళ్ళు పట్టిందంతా బంగారం అయింది, వీళ్ళు పట్టిందంతా పానీపూరి అయింది అంతే. సో రిజల్ట్ అనేది అలా ఉంటుంది. అర్థమైందా? రిజల్ట్ కర్మానుసారంగానే మనకి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ, మీరు డిసైడ్ చేయలేరు మీ తల్లిదండ్రులు ఎవరో అని మీరు డిసైడ్ చేయలేదు, అవునా కదా? వీళ్ళే అయి ఉండాలి నా తల్లిదండ్రులు. నీతు అంబానీ, ముఖేష్ అంబానీయే నా తల్లిదండ్రులని మీరు సెలెక్ట్ చేసుకోలేదు. కర్మానుసారంగానే మీకు వీళ్ళ తల్లిదండ్రులు. వాళ్లకు ఫినాన్షియల్ సిచ్యువేషను, వాళ్ళ కుటుంబ సిచ్యువేషన్ ఎలా ఉందో మీ కర్మము వాళ్ళ కర్మము మ్యాచ్ అయింది కాబట్టి వాళ్ళ కుటుంబంలో మీరు జన్మించారు. మీరు కంట్రోల్ చేయలేరు ఆ విషయాన్ని. సో కాబట్టి మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలి అనే ఆలోచనతో ప్రయత్నించడం తప్పు కాదు. ప్రయత్నం చేయాలి. మన సిన్సియర్గా మనము 100% మన ఎఫర్ట్స్ పెట్టి మనం ప్రయత్నించాలి. దాంట్లో ఎప్పుడు మనం తక్కువ చేయకూడదు. ఇప్పుడు ఇంకొక ఉదాహరణకి ఇస్తాను. ఒక రైతు ఎలాగో వర్షం పడితే మొలకలు వస్తాయి కదా అనేసి మొక్కలు నాటలేదన్నమాట, విత్తనాలు చల్లలేదు. వర్షం పడింది, నీళ్ళు అలా నిలిచిపోయాయి, మొక్కలు అయితే రాలేదు. ఇంకొక రైతు ఉన్నాడు అనమాట, ఏంటి ఎలాగో వర్షం పైన ఆధారపడింది కదా, నేను ఎందుకు మొక్కలు నాటాలి అని నాటలేదన్నమాట. వర్షము రాలేదు.
ఇంకొక రైతు ఉన్నాడు అనమాట, నా డ్యూటీ, నా యొక్క దీని ద్వారా నేను విత్తనాలు నేను చల్లుతాను, వర్షం పడితే మొక్కలు వస్తాయి, లేకపోతే లేదు అని నాటుతాడనమాట. ఒకసారి వర్షం వచ్చింది, పంట వచ్చిన చేతికి, ఇంకోసారి వర్షం రాలేదు, పంట రాలేదు. సో హీ వాజ్ నాట్ డిస్టర్బ్డ్. అర్థమైందా? తను సైడ్ నుంచి 100% ఎఫర్ట్స్ పెట్టడం, మనము మనస్ఫూర్తిగా ప్రయత్నం చేయడం మనం చేయాలన్నమాట. దాని తర్వాత దైవం అనే ఒక ఏదన్నా అవ్వాలంటే 4 ఫ్యాక్టర్స్ ఉండాలన్నమాట. కర్త, క్షేత్రం, ఇలా దైవం, ఇలా 4 ఫ్యాక్టర్స్ ఏవో ఉన్నాయన్నమాట, భగవద్గీతలో చెప్పారనమాట. సో ఫస్ట్ 2 థింగ్స్ మన చేతిలో ఉన్నాయన్నమాట. అంటే మనం ప్రయత్నం చేయడం మన చేతిలో ఉందన్నమాట, దాని గురించి ఆలోచించడం, ప్రయత్నం చేయడం మన చేతిలో ఉందన్నమాట. దాని తర్వాత జరిగే 2 విషయాలు మన చేతుల్లో దైవం అనమాట. సో దానికని కరెక్ట్, ఇది కూడా ఉంది. యత్నం ప్రయత్నం దైవత్నం అని తెలుగులో ఇది సామెత కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ ఊరికే రాలేదన్నమాట. కాబట్టి అందుకని భగవద్గీతలో మీరు పరీక్షలో మంచిగా రాయాలి అనే ఆలోచన తప్పు కాదు. ఖచ్చితంగా రావాలి, రాకపోతే నేను డిస్టర్బ్ అవుతాను, దట్స్ నాట్ ఫేర్. యూ కెనాట్ కంట్రోల్. ఏ క్వశ్చన్ రావాలి అనే కంట్రోల్ మీ చేతిలో లేదు. అన్ని క్వశ్చన్లకి ప్రిపేర్ అవ్వడం మీ చేతిలో ఉంది. ఈ క్వశ్చన్కే ప్రిపేర్ అవుతాను, ఈ క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్లో అని చెప్పి ఆ క్వశ్చన్ రాకపోతే మీరు గాన్, అయిపోయింది మీ పరిస్థితి. ఓకే, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की, विश्वगुरु शीला प्रभुपाद की, निताय गौर प्रेमानंदी हरि.